పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిద్రపోతున్నవారు ఆమేన్. మరి నేను దేవుని మహిమ కలుగును గాక అంటే మీరు అందరూ మౌనంగా ఉన్నారు. ఎందుకు అలసిపోయారా? దేవునికే మహిమ కలుగును గాక. తినొచ్చినారా? బువా పోయి తినాలా? పోయి తినాలా? చూసారా? పోయి తినాలా? హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున మనమందరం దేవుని సన్నిధిలో గడుపుచున్నాం. కొంతమందికి ఈరోజు ప్రార్థనలు లేవు, ఆరాధన లేదు. ఇంకొంతమందికి ఏం చింత అంటే 10 గంటల తర్వాత లాక్డౌను, బార్లు లేవు, పబ్బులు లేవు, క్లబ్బులు లేవు. నిజమే, అవి లేకపోతే జబ్బులు ఉండవు. అవి మూసేస్తే పూర్తిగా జబ్బులు ఉండవు. కాబట్టి జబ్బులతో పాటు డబ్బులు కూడా మిగులుతాయి. జబ్బులతో పాటు అంటే ఆరోగ్యం మిగులుతుంది, బలంగా ఉంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు మిగులుతాయి. కాబట్టి గవర్నమెంట్ వారు కేవలం ఈరోజు మాత్రమే కాకుండా 365 రోజులు అన్ని క్లబ్బులను, పబ్బులను, బార్లను, రెస్టారెంట్ అంటే భోజనం చేసే రెస్టారెంట్ కాదు, మళ్ళా ఈ మందు అమ్మేవాటిని మూసేస్తే మన దేశం చాలా బాగుపడుతుంది. అయితే వాళ్ళు ఏమంటారు సార్, చాలామంది గవర్నమెంట్ వాళ్ళు, సార్ అదే సార్ మమ్మల్ని బ్రతికిచ్చేది. ఏమంట? చాలా లాభం వస్తుందంట. దాంతో ఎంత లాభం వస్తుందో అంతే జనాలు చనిపోతున్నారు, అంతే జనాలు పాడైపోతున్నారు, అన్ని కుటుంబాలు కూడా వీధిన పడుతున్నాయి. అయితే గవర్నమెంట్ వారికి అది ఏది లెక్కలేదు, కానీ వాళ్ళ ఖజానా నిండితే చాలు, వాళ్ళ ఖజానా నిండితే చాలు. అది పిల్లరా, దేవుని చిత్తం అది కాదు. మరి రెండవది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒమిక్రాన్. ఏమిక్రాన్? ఒమిక్రాన్. చెప్పండి, ఒమిక్రాన్. మూసుకొని పో. చెప్పండి, ఒమిక్రాన్ మూసుకొని పో. ఎందుకు సార్? మనం ఆజ్ఞాపించితే అది పోతుంది, మనం దానికి భయపడితే అది మనల్ని ఏం చేస్తుంది? పట్టుకొని చింపేస్తుంది. నా ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ నాకు చాలా ఇష్టమైంది. ఒమిక్రాన్, ప్లీజ్ రిమెంబర్ మై గాడ్ ఈజ్ ఎ ఓమిని ప్రజెంట్, ఓమిని పొటెంట్ అండ్ ఓమిని సైంట్. అంటే నీవు ఉంటే కొన్ని స్థలాల్లో ఉంటావు రోగమా, అయితే నా దేవుడు సర్వవ్యాపి. చెప్పండి, నా యేసయ్య సర్వవ్యాపి, నా యేసయ్య సర్వవ్యాపి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య పెద్దోడా, ఈ రోగం పెద్దదా? మరి మనం ఎవరు బిడలం? మనం యేసయ్య బిడలం. కాబట్టి ఈ ఒమిక్రాన్ కానీ, ఈ కరోనా 19, నేను మీకు జ్ఞాపకం ఉందో నేను ఒక మాట చెప్పాను, 3 సంవత్సరాల తర్వాత ఈ కరోనా ఉండదు, ఒమిక్రాన్ ఉండదు. ఎందుకంటే ఏది వచ్చినా దానికి ఉండేటువంటి పవర్ కేవలం 3 ఏళ్ళే. 3 సంవత్సరాల తర్వాత అది పని చేయదు. మీరు వచ్చిన ప్రతి రోగాన్ని చూసుకోండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను అమ్మ ఆఫ్రికాకు పోయినప్పుడు ఒబోలో, ఏం పేరు? ఎబోలా అందరూ లబ్బలబ్బల మొత్తుకుంటుంటారు. మేము ఆఫ్రికా పోతుంటే అందరూ ఏమంటే సార్, ఇప్పుడు ఆఫ్రికా పోతారా? ఎందుకు అంటే భయంకరమైన రోగం, చెమట తగిలితే చచ్చిపోతారంట. ఈ రోగమేమో తుమ్మితే తగ్గితే, ఆ రోగమేమో చెమట తగిలితే పక్కన ఉన్నవాడు ఒక అంటే అంతే అంట. అలాంటి భయంకరమైనటువంటి రోగం ఉన్నప్పుడు దేవుడు నన్ను, మరి అమ్మను, మరి మనల్ని, సంఘాన్ని సురక్షితంగా ఉంచాడు. మరి గట్టి చెప్పడం దేవుడికి.
కరోనా 19 వచ్చింది, 19 వెళ్ళిపోయింది. కరోనా 19 వచ్చింది, 19 వెళ్ళిపోయింది. కరోనా 20 వచ్చింది, 20 వెళ్ళిపోయింది. 21 వచ్చింది, వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెళ్ళిపోయే దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనము ఉన్న దేవుడికి భయపడాలి. ఈరోజు నా ప్రసంగ అంశం అదే. ఉన్న దేవుడికి మనం భయపడితే ఆ ఉన్న దేవుడు ఒక కార్యం చేస్తాడు. తెలుసా? అక్కడ మాటలు కింద, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చును. అయినను అని చెప్పండి అదే మాట. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చును. హల్లెలూయా. My God will change all the curses into blessings. మన దేవుడు సకల శాపాలను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. వచ్చే సంవత్సరం లోకంలో ఉన్న వాళ్ళకి భయం, మరణం, అది మనకు ఆశీర్వాదం. మీ పక్కన చెప్పండి, నీకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. పేరు పెట్టుకుంటే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం అమ్మ, ఆశీర్వాదప్ప. ఆశీర్వాదం ఎవరి వల్ల వస్తుంది? యేసు క్రీస్తు వలన. దేవుడు అనకూడదు. ఎవరి వల్ల వస్తుంది? ఆ దేవుడికి ఒక పేరుంది. ఆ పేరు వలననే మనం క్రిస్మస్ చేసుకున్నాం కదా. ఆ నామము వలననే మనకు రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం అన్నీ ఇమిడి ఉన్న నామం యేసుక్రీస్తు నామం. ఆ నామములో 2022 మీకు మరి మాకు మన అందరికీ ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీకు కూడా రానున్న సంవత్సరం ఆశీర్వాదం. ఈ రోజు చివరి రోజు. ఏ రోజు? ఎవరికి చివరి రోజు? ఎవరికి చివరి రోజు? ఎవరికి చివరి రోజు? ఈరోజు ఈ సంవత్సరానికి చివరి రోజే, కానీ మనకు కాదు కదా. మనకి ఈ సాయంకాలం బైబిల్ ప్రకారం కొత్త దినం. ఈ సాయంకాలం మనకేమి కొత్త దినం. అప్పుడే ప్రారంభమైంది. న్యూజిలాండ్లో సాయంకాలం మనకి 6 గంటలు అయితే వాళ్ళకి ఉదయం 6 గంటలు. అప్పుడే వాళ్ళు 1వ తారీఖు న్యూజిలాండ్లో అప్పుడే వారికి సూడు పుట్టుంటాడు. వాళ్ళు అప్పుడే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోయారు. మనం ఇంకా వెనకబడి ఉన్నాం. మనం ఎప్పుడు వెనకబడి ఉంటాం? మన దేశంలో చాలామంది వెనకబడిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఎంత ముందుకు దొబ్బినా వెనక తిరిగి చూస్తారు. ఎందుకంటే మనకు వాళ్లకు సంబంధం ఉంది. వెనక తిరిగి చూసినామా ఎవరు బైబిల్లో? మరి మనం కూడా వాళ్ళ సంబంధంలే కదా. 19 వెనక తిరిగి చూస్తారనమాట. 19లో ఏమైంది, 20లో ఏమైంది, 18లో ఏమైంది. నేను చెప్పున వెనక ఏమైందో కాదు, ముందు చాలా ఉంది. హల్లెలూయా. చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళకి, నీకు ముందు చాలా ఉంది. అయితే జాగ్రత్త, చాలా గుంతలుంటాయి, చాలా గుంతలుంటాయి. లేవా? మనం రోడ్లో పోతున్నాం కదా. రోడ్లో పోయేటప్పుడు మన భారతదేశంలో అన్ని రోడ్లు చాలా బాగుంటాయి. నువ్వు 150 స్పీడ్ కొట్టాలనుకున్నా కంట్రోల్ ఏం చేసానికి 30-20 కన్నా ఎక్కువ పోనీదు. ఒకవేళ 50 పైన పోయినావనుకో స్పీడ్ బ్రేక్లే కాదు, అన్ని గుంతలే. మేము చిన్నప్పుడు ఆంధ్రాకి పోతే ఒక మాట అంటుంటే, మేము మన బళ్ళారి క్రాస్ అయ్యి లేక కర్ణాటక క్రాస్ అయితే ఆంధ్రాకి ఎంటర్ అయినా మనం ఎట్లా తెలుస్తుంటే బస్సు డిబుక్కర్ లేస్తుండే, గుర్తులు పడి లేస్తుండే. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆంధ్రాలో ఏమిటి తెలుసా, కర్ణాటక మనం ఎప్పుడు ఎంటర్ అయ్యామని తెలుస్తుందంటే తెల్లవారి నిద్రలో బస్సు ఇట్లా డుబుక్కని ఊగిందంటే అప్పుడేమంట అంటే అప్పుడు అట్లా పోతే గుంతలు, ఇట్లా వస్తే గుంతలే. ఎటు పోయినా ఏమి, అట్లా పోయినా గుంతలే, ఇట్లా పోయినా గుంతలే. మన ఇంట్లో అందరు దోశలు, అన్ని దోశలు బొక్కలే. అయితే మా ఇంట్లో ఉండదు, మేము మసాలా వేస్తాం కదా. ఆలుగడ్డ పెట్టి మసాలా వేసి ఆలుగడ్డ పెట్టి చుట్టి పెడతాం, కనపడదు. అయితే పిల్లరా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ వాక్యం నమ్మదగినది. ఈ ఒమిక్రాన్ అనే రోగం ఎంత పెద్దయినా సరే, టీవీలు రోజు దాని గురించి వారు ఎంత మాట్లాడుకున్నా సరే, అయితే మన దేవుడి ముందు, మన యేసయ్య ముందు
అది నిలబడజాలదు. ఒక్క వచ్చిన మనం చదువుకుందాం, తర్వాత వాక్యంలోకి వెళ్దామంట. నిర్గమకాండం 15వ అధ్యాయం. నేను చెప్పే మాట ఏదో చెప్తారు, చూడకుండా చెప్పాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. చూడండి జాగ్రత్త. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? మనము ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, చూడండి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసిన రోగములలో ఏదే కొన్నా, ఏదే కొన్నా, ఏదే కొన్నా. మీకు తెలుసా, మన దేశంలో కానీ ప్రపంచంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. అందరూ డాక్టర్లు అన్ని చూడరు. ఒకడు కంటి డాక్టరు, ఒకడు పంటి డాక్టరు, ఒకడు చెవు ముక్కు డాక్టరు, ఇంకోడు కిడ్నీ డాక్టరు, ఇంకోడు చర్మం డాక్టరు, ఇంకోడు ఎంటికల డాక్టరు. ఎన్ని రకాలు మన దేహంలో ఎన్ని పార్ట్లు ఉన్నాయో అన్ని పార్ట్లకి ఒక్కొక్క డాక్టర్. వాడిది వీడికి తెలియదు, వీడిది వాడికి తెలియదు. అది ఈయన చూడండి, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని రోగాలు పేరు పెట్టు, నేమ్ ఇట్, యు నేమ్ ద డిసీజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మనం చూస్తాం కదా, క్యాన్సర్కి ఒక డాక్టరు, టీబీకి ఒక డాక్టరు. ఈ డాక్టర్లు, లాయర్లు చెట్టుకొకరు పుట్టకొకరు ఉంటారు. అయితే దేవుళ్ళు కూడా అలాగే ఉన్నారు, చెట్టుకొకరు పుట్టకొకరై. అదే నాకు ఒక పాట జ్ఞాపకం వస్తుంది ఇది చెప్పినప్పుడు, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథులై అనాథులై. ఇప్పుడు డాక్టర్ కూడా చాలామంది ఏడుస్తారు. ఈ కరోనా వచ్చినప్పుడు ఆసుపత్రులకి రానివ్వరు, అన్ని బంద్ చేయాలా. డాక్టర్లు ఏం తెలుసా, నేను మొన్న నాకే బాగలేకుండా డాక్టర్ ఫోన్ చేస్తేనే ఆయన ఏమో తెలుసా, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ కైండ్లీ సెండ్ మీ యువర్ పిక్చర్ అని. ఆయన అంటే ఫోటో తీసి వాట్సాప్లో పెట్టానే అని ఏమో చేశాను. ముందు వాట్సాప్లో పెట్టే ముందు నువ్వు నాకు ఫోన్పేలో డబ్బులు పంపి, ఏం చేయాలా, ఫోన్పేలో డబ్బులు పంపి, తర్వాత నువ్వు ఫోటో పెట్టు, నీ రోగానికి మందు ఏమని చెప్తాను. ఫోటో చూసినంత మాత్రాన నా రోగం ఏమో తెలిసిపోతుంది. మాకే పిచ్చిపడదు, ఒకసారి ఫోటో తీసుకుంటే ఏం తెలియదు, అర్థం కాదు. అది ఈ వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క భయంకరమైన రోజుల్లో నేను చెప్పాను, కోవిడ్-19 అంటే కోవిడ్-19 ఏమైంది, వెళ్ళిపోయింది. 19 కోవిడ్-20 వెళ్ళిపోయింది. ఈరోజు 21 అంటే 3 సంవత్సరాలు. దీని శక్తి ఎంత, 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలను మించిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే అన్నాడు ఆయన, మీకు ఐగుప్తులకు కలిగిన ఏ రోగమైనా సరే మీకు రానియను. మరొక ఇంగ్లీష్ 15:26. See, if you listen carefully to the voice of the Lord, and do what is right in His see, when you do what is right in His sight, ఆయన దృష్టిలో, ఎవరి దృష్టిలో? మనం చాలాసార్లు మనుషుల దృష్టిలో, అయ్యమ్మ దృష్టిలో, లేకపోతే టీచర్ల దృష్టిలో, పెద్దల దృష్టిలో పడకుండా తప్పులు చేస్తాం కదా, కనపడకుండా దాపెట్టుకోవాలని చూస్తాం. అది ఇక్కడ వాక్యం అర్థం చేసుకోండి. ఆయన దృష్టిలో తర్వాత ఏమన్నాడు, ఒబే హిస్ కమాండ్స్
then I will not make you suffer any of the disease. చూడండి, ఐ విల్ నాట్ మేక్ సఫర్ అంటే బాధపడకుండా, మీరు బాధపడకుండా ఏ రోగములు నేను మీకు రానివ్వను. హల్లెలూయా. 2022 సంవత్సరం దేవుని సంఘానికి బిడ్డలకు ఆశీర్వాదకరం. అందుకన్నాడు అక్కడ ఆ మాట మేము మరొకసారి చూడండి, అయినను మన దేవుడు రోగములను ఆశీర్వాదముగా మార్చును. ఒక్కసారి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా 13 chapter verse 2. నెహెమ్యా 13వ అధ్యాయం 12వ వచనం. తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల చూడండి ఒకటి చెప్తాను, ఒక చిన్న మాట చెప్తాను, దయచేసి వినండి. ఇశ్రాయేలీలు దేవుడితో ఒడంబడి చేసుకుంటారు. ఇప్పటికీ వాళ్ళు దేవునితో ఏదైనా ఒక ఒడంబడిక చేసుకుంటే అది దేవుని సంఘాన్ని తీసుకొస్తారు. అది మేకైనా, గొర్రెైనా, వడ్లైనా, బియ్యమైనా, రాగులైనా ఏవైనా దేవుని సంఘానికి తీసుకొచ్చి అక్కడ వడిచిపెడతారు. తర్వాత యాజకులు వాటిని అనుభవిస్తారు. దేవునికి కలీజా, దాని కొవ్వు అగ్ని మీద అర్పించి ఆ మాంసాన్ని యాజకులు తన కుటుంబం వారు దాన్ని భుజిస్తారు. అయితే ఈరోజు చాలామంది దేవుడితో ఒడంబడి చేసుకుంటారు. ప్రభా నాకు బాగైతే, నా కొడుకు బాగైతే, నా బిడ్డకు బాగైతే, నా మొగునికి బాగైతే, అవి చేస్తాం ఇవి చేస్తాం. అంతా బాగైపోయినాక దేవుని సన్నిధికి రాకుండా వారి ఇష్టానుసారంగా వాటిని ఖర్చు పెట్టుకుంటారు. అది ఈ వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అటు తర్వాత యూదులు అందరూ చూడండి, బాగా చేసుకోండి. దేవుడు వెతుకుచున్న వారు ఎవరు తెలుసా అమ్మా? దేవుడు వెతుకుచున్న వారు ఎవరు తెలుసా? నమ్మకమైన మనుషులు. 2022లో దేవునికి సంఘానికి కావలసిన వారు ఎవరంటే నమ్మకమైన వారు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, దేవా నువ్వు నమ్మకస్తుడివి, నేను అపనమ్మకస్తుడిని, నువ్వు నమ్మకస్తుడివి, నేను నువ్వు ఇంకెంతకాలం అపనమ్మకస్తుడుగానే జీవిస్తావు. ఈ వచనం మీరు బాగా చేసుకోవాలి. మీ కుటుంబాలకు ఆ శాపం ఆశీర్వాదకరంగా మారాలి అంటే మీరు దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి, దేవునికి భయపడేవారుగా ఉండాలి, దేవుడు చూస్తున్నాడన్నటువంటి భయం కలిగి బ్రతకాలి. 2022 ఆశీర్వాదమే. అయితే ఎవరికి ఆశీర్వాదం తెలుసా? నమ్మకమైన వారికి. మీ పక్కన చెప్పండి, నమ్మకమైన వారికి ఆశీర్వాదం. If you are faithful to God, God will bless you. If you are not faithful to your God, you will not be going to receive the blessings. If you are not faithful to your wife and children, you will not going to receive the blessings. దేవునికే కాదు పిల్లరా, ఇంట్లో కూడా ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. ఇంట్లో కూడా ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. తండ్రి పిల్లలకు, పిల్లలు తండ్రికి నమ్మకంగా ఉండాలి. భార్య భర్తకు, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి. అక్క చెల్లికి, చెల్లి అక్కకి నమ్మకంగా ఉండాలి. ఆ వచనాన్ని మరొకసారి చదువుకుందాం తొందరగా. నమ్మకము గల మనుషులని చూడండి, బాగా అర్థం చేసుకోండి. నమ్మకము గల మనుషులని పేరు పొందిన నెహెమ్యా 13వ అధ్యాయం 2 నెహెమ్యా 2. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. చూడండి, బాగా చేసుకోండి. ఇక్కడ దేవుని సేవకులను లేక దేవుని పిల్లలను శపించమని
డబ్బులు ఇచ్చి కొంతమందికి ప్రోత్సహిస్తున్నారు. మీరు డబ్బులు ఇచ్చి శపించండి. ఎవరు శపించాలా? నేను మీకు ఇంతమంది చెప్పాను. పునర్నిర్మాణం స్టార్ట్ అయినప్పుడు ఏం చేశారు? మంత్రులకు లంచాలు ఇచ్చి పనిని ఆపాలని చూశారు. అది ఇప్పుడు ఆశీర్వాదం మీ ఇంటి మీదకి రావాలని దేవుడు ఉద్దేశించి ఆశీర్వాదాన్ని దేవుడు మీ ఇంటి మీద పంపిస్తుంటే కొంతమందిని శపించడానికి పంపిస్తారు. ఈ నెహెమ్యా 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్న మాట అది. చూడండి, దేవుని పిల్లలకు దేవుని ఇంటికి రాకుండా అన్నపానములు తీసుకొని దేవుని పిల్లలు శపించమని బిలామునకు తర్వాత చూడండి, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ బిలాము ఇతర సైన్యములు వారందరూ దేవుని పిల్లల్ని శపించాలని వారు చాలా ప్రోత్సహిస్తే దేవుని మాట నమ్మదగినది. ఆయన ఏమన్నాడు ఇప్పుడు? అయినను మన దేవుడు ఆ శాపములను ఆశీర్వాదముగా మార్చెను. ఒకసారి ఇంకో వచనం చూసుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం తొందరగా. ఆశీర్వాదం ఎలాగొచ్చిందో యాకోబు చెప్తాడు. ఆదికాండం 31లో లాబాను మరి యాకోబు. చాలామంది ఏమంటారు తెలుసా? యాకోబు మామకు మోసం చేసిపోతాడు, యాకోబు మామ ఆస్తిని తీసుకుపోతాడు. అది కాదు. బైబిల్ మనం బాగా చదువుకుని అర్థమవుతుంది. యాకోబు యొక్క ప్రయాసానికి, మన కష్టానికి ప్రతిఫలాన్ని యాకోబు తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ 3 వచనం మనం చదువుకుందామంట. ఫస్ట్ 1 నుంచి చదువుకుందామంట. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించానని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు ఉండలేదు. నీవు ఆశ్చర్యపడితే, నువ్వు సంతోషంగా ఉంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ అన్న తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు ముఖాలు మార్చుకుంటారు. తెలుసా మీకు? ఇదే చెప్పింది రా. యాకోబు దీవించబడి యాకోబు ఆశ్రయించబడి ఉంటే యాకోబు బామర్దులకి ఏమొచ్చింది? యాక్చువల్ బైబిల్లో కంటే మనకు సామెత తెలుగులో బామర్దులు బాగు కోరతారంట, బతుకు కోరతారంట. అది బామర్దులు బావకి వ్యతిరేకంగా కసిని కోరుతున్నారు, పగని. అంతేకాదు వాళ్ళ మామ ముఖం కూడా మారిపోయిందంట. అనొచ్చు కదా, పోతే పోన్లేయ్యా, నా బిడ్డ మొగుడే కదా, 2 బిడ్డలు ఇచ్చినాను, ఫస్ట్ బిడ్డనిస్తానని చెప్పి వాడిని మోసం చేసి ఇంకో బిడ్డనిచ్చి మళ్ళీ ఇంకో బిడ్డనిచ్చి వాటితో 14 ఏళ్ళు దుడిపించుకున్నాను. అంతేకాకుండా ఇంకొక 20 ఏళ్ళు వాడిని మోసం చేయించి వాటితో కూలి పని చేయించుకున్నాను, నా అల్లుడే కదా అనలే మామ. మామకేమైంది తెలిసి, ఇప్పుడు అల్లుడు బాగుపడుతుంటే నా కొడుకులు ఏమైపోవాలా, అంతా నీకేయ్యల్లా, నాకేం కొడుకులు లేరా? ఇది మన దేశంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఉంది, ఇజ్రాయెల్ దేశంలో. అల్లుడు కష్టపడి, నేను చెప్తాను చాలామంది అల్లుడికి, కష్టపడి పైకి రాండి. మా అత్త మామలు ఏమో ఇస్తారు, మా అవ్వతాతలు ఏమో ఇస్తారు, మా వాళ్ళు ఇస్తారు. నువ్వు కష్టపడి పైకి రా. నేను ఎప్పుడు చెప్తాను, నేను కాలర్ ఎగరేసుకుంటాను, నేను ఎక్కడ పోయినా కాలర్ ఎగరేసుకుంటాను. నేను బారు కూడా చూస్తే నాకు సంతోషం, ఎందుకంటే వాడు కూడా అంతే కష్టపడి. నాగరాజు కానీ కుమార్ గారు, నేను ఇంకోసారి ఎప్పుడో చెప్తాను నాగరాజు కుమార్ గురించి. వాళ్ళు భలే కష్టపడుతుంది చదువుకునేటప్పుడు. కుమార్ అదేదో మెడికల్ రేపు పనికి పోయి తెలుసా మీకు, కష్టపడితే మనము పైకి వస్తాం. ఎవరో ఇస్తారని, ఎవరో తెస్తారని, ఏదో చేస్తారని పగటికల్ల కన్నావా పాడైపోతాం. ఇది యాకోబు చూడండి, బాగుపడడానికి, యాకోబు ఆశ్రయించబడ్డానికి ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముగిస్తాను తొందరగా, ఎందుకంటే మీకు ఇంకా సాక్షి చెప్పాలి. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న, అంటే నిన్న మామ బాగున్నాడు, మొన్న బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు, మామ పాటలు పాడుతున్నాడు, మామ అల్లుడు కలిసి భోజనం చేసుకున్నారు. ఇప్పుడు మామకి అల్లుడి మీద కోపం వచ్చింది.
అనలేదు. ఆ, అప్పుడు యెహోవా ఆ, నీ పితరుల దేశమునకు ఉమ్. నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, ఉమ్. నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం మనకు రావాలంటే మనకి ఎవరు తోడు ఉండాలి? ఈ వచనం మాట తీసుకోండి. నేను మీకు తోడై ఉంటాను. 2020 సంవత్సరంలో దేవుడు మనకు చేసిన వాగ్దానం తెలుసా? నేను మీకు తోడై ఉంటాను, నేను మీ ముందు నడుస్తాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను. తర్వాత యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, మీ నాయన ఒకవేళ నాకు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మా తండ్రి దేవుడు, హల్లెలూయా, మా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు ఆ తండ్రి దేవుడు తోడై ఉన్నాడో ఇంకో విషయం చూసుకుందామంట. ముందు చూసుకోమంటే, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేస్తుందని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడవు గలవి నీ కాదు కాదు కాదు, జీతములని 12. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేలనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవే, ఏదనగా లాభాలు నీకు చేర్చున్నది యావత్తును చూచితిని. ఇంకోటి చూడండి, దేవుడు చూచుచున్నాడు. పక్కన చెప్పండి, దేవుడు చూచుచున్నాడు. నువ్వు చేసే ప్రతి దేవుడికి తెలుసు. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలా? దేవుడి దృష్టికి. అందుకే నేను చెప్పినాను 15వ అధ్యాయం 26వ వచనం. 15వ అధ్యాయం నిర్గమకాండం 26వ వచనమేమి? నీవు నీ దేవుడు యెహోవా దృష్టికి, యెహోవాకు దృష్టికి, ఎవరి దృష్టికి? ఇదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. యాకోబు ఉన్నాడు, నీవు చేస్తున్నది నేను చూస్తున్నాను, నువ్వు చేస్తున్నది నేను చూస్తున్నాను. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశములకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పునను. ఇప్పుడు 24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని. మనం చూసాం కదా, ఇక్కడ 2వ వచనంలో అన్నాడు యాకోబు, మీ నాయన నిన్న ఉన్నట్లు ఇప్పుడు లేడు, చాలా కోపంగా ఉన్నాడు, నా మీద కసి తీర్చుకోవడానికి వస్తున్నాడు అని చెప్తుంటే దేవుడు లాబాన్తో మాట్లాడుతున్నాడు. నేను మీకు ఒక మంచి మాట చెప్తాను, జరుగుతుందండి. మిమ్మల్ని ఎవరైనా హింసించాలని బాధపరచాలని మీ వెంట ఎవరైనా పడుంటే వారితో ఈ రాత్రి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏమో తెలుసా? చదువుకుమారి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకుము, జాగ్రత్త సుమి. నీవు గనక క్రైస్తవుల్ని ఏమైనా చేయాలనుకుంటే 2022లో జాగ్రత్త సుమి. నేను చూచున్నాను, నేను వారి పక్షమునున్నాను, వారి ప్రతి శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాను. ఈ దేవుడు యాకోబును ఆస్వాదించి గొప్ప చేసి ఆయన జీవితంలో ఇంకొక మాట మనం చూద్దామంట. 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని. హల్లెలూయా. చూచుచున్న దేవునికి ఇస్సాకు ఏమైనట? భయపడ్డాడు. మరి ఈ రాత్రి నా ప్రశ్న, 2022లో ప్రవేశించబోతున్నాం. మరి దేవుడు చూచుచున్న భయం నీకుందా? దేవుడు చూస్తున్న భయం నీకుందా? దేవుడు చూచుచున్నాడన్న భయం. ఇస్సాకు ఎక్కడో ఉన్నాడు, యాకోబు ఎక్కడో ఉన్నాడు. అది యాకోబు చెప్తున్న మాట తెలుసా? మా తండ్రి ఏ దేవుడికైతే భయపడ్డాడో ఆ దేవుడికి నేను భయపడతాను.
ఇట్లా మనం ఎప్పుడైతే దేవుడు భయపడతామో, ఈ 2021 చివరిలో మనం ఉన్నాం. దేవుడికి భయపడి లోకములో పాపానికి, శాపానికి, చెడుకి స్వస్తి చెప్పి ఆయన వైపు తిరిగితే ఆ శాపములు మన దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి 2022 సంవత్సరం నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదాలు రావాలంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి దాన్ని చదవండి. యెహోషువ 1వ అధ్యాయం 8-9 వచనాలు. మన సంఘానికి దేవుడు నూతన సంవత్సరం వాగ్దానం అది. ఆ వాగ్దానాన్ని ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కుటుంబం వారు అది చేయవలసిన వారు. మనకు ఆశీర్వాదాలు రావాలంటే ఖచ్చితంగా యెషయా 1వ అధ్యాయం 8-9 వచనాలు మనం చెయ్యాలి, పాటించి తీరాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చూడండి. నెంబర్ 1, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి పిల్లలు దీన్ని బోధించాలి, చదవాలి. ఫస్ట్ చదవాలి. దేవుడి వాక్యం చదువు. చాలా మంది, నువ్వు దేవుడి వాక్యాన్ని చదివితే నీ శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు దేవుడి వాక్యం చదివితే నీకు భయం వస్తుంది. నువ్వు దేవుడి వాక్యం చదివితే నువ్వు ఇతరుల్ని గౌరవిస్తావు. నువ్వు దేవుడి వాక్యం చదివితే లోపడతావు. తర్వాత దానిలో అంటే ఈ దేవుని వాక్యములో రాయబడిన వాటన్నిటినీ ప్రకారము ఇందులో నేను చెప్పాను అప్పుడే, దేవునికి నువ్వు ఏదైనా ఒకటి ఇస్తానని మొక్కున్నప్పుడు, వాక్యానుసారంగా దేవుడు మొక్కున్నప్పుడు అది దేవుని మందిరానికి రావాలి, అది తీసుకురావాలి. ఏముందిలే, మేమే అందరం ఉన్నాము, మేమే కోసుకొని తింటాము, ఏముందిలే, మేమే అన్ని జోడ్లు తీసుకొని దాన్ని జిన్నకేసుకొని తినేస్తామని అన్నావా, రేపు ఆ ఒడ్లుండవు, గొర్రెలుండవు, మేకలుండవు. ఒకవేళ డబ్బు బాగా వచ్చినాయిలే అని ఎవరికైనా వడ్డీలకి ఇచ్చుకొని అప్పుకిచ్చుకొని ఉన్నావా, వాడు పారిపోతాడు. ఎవడు చెప్పుడాడు రాత్రే మొత్తం టికానా కట్టుకొని పారిపోతాడు. తర్వాత జాగ్రత్త. మీ పక్కన చేపడం గట్టిగా పట్టని చెప్పండి. జాగ్రత్త. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నావు, జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు. చెప్పా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినలా నీ పనులన్నిటిలో నువ్వు వర్ధిల్లుతావు. 2022 సంవత్సరం ఇక్కడ మన వాళ్ళు ఉన్న లక్ష్మణులు, వారు దేవుడు నమ్ముకుని కొద్ది కాలమైంది, అన్ని విషయాలు వాళ్ళు వర్ధిల్లుతున్నారు. నేను మొన్ననే దేవేంద్ర అదే ఒకటి ఏమంటారు, అది జేసీపీ 44 లక్షలా, ఎన్నో లక్షలు. అంతకుముందు ట్రాక్టర్ చూడండి. దేవుడి వాక్యానికి మనం లోబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు అంటే మనం ప్రగతి అవసరం లేదు. కీర్తనాకారుడు చెప్పేది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి ఊరిన నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమునకు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు. మేము ఎన్ని చేసినా సార్ లాభం లేదు సార్. నాకు చాలామంది చెప్తారు, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని పనులు, ఏమేమో చేస్తాం అన్నీ యేసుప్రభు చెప్పినట్ల చినిగిపోయిన జోబులో బాగా సంపాదించుకొని కూలి తీసుకొని వచ్చేటప్పుడు చినిగిపోయిన జోలు పెట్టాడు అనుకో, ఇంటికి వెళ్ళిపోతుంది, అది ఏర్పడిపోయింటుంది. ఇంటికి వచ్చి చూసుకుంటే ఖాళీ జోబు, పొద్దున్న నుంచి పడిన ప్రయాసమేమి ఖాళీ జోబు. అదే ఆ మాట మీరు బాగా చేసుకోండి. ఈ వాక్యాన్ని మీరు బాగా చదవాలి. మీరు 2021 అంటే ఇప్పుడు చదివారో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలు, నాకు ఏం తెలుసా, మీ మీద కోపం
బైబిల్ చదివేకి రాదు మీకు, బైబిల్ చదివేకి రాదు మీకు, బైబిల్ చదివేకి రాదు. ఫోజులు కొడతారు, క్రికెట్లు ఆడతారు, డాన్స్లు ఆడతారు, అన్నీ చేస్తారు, కానీ వాక్యం చేయమంటే పెప్ప అంటారు. మరొకసారి అదే వచ్చిన 8-9 తొందరగా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక చదవకుండా తప్పిపోకూడదు. దీనిలో రాయబడిన అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడవలేను. దివారాత్రము దానిని నీ పనిని వర్ధులు చేసుకొని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. నువ్వు ఇంకా అప్పుండవు, బాధల్లో ఉండవు, శ్రమలలో ఉండవు, నీకు ఆశీర్వాదములే. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చును కాదు, మార్చెను. ఆలోచించండి. స్వస్థపరిచెదను అని లేదు అక్కడ. నిర్గమ 15:28 ఏమన్నాడా? స్వస్థపరిచెదను అన్నాడా? స్వస్థపరచుదను అన్నాడా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. అప్పుడే ఆశీర్వాదాలు కూడా మీ కొరకు 2022 ఆయన సమస్తము సమృద్ధిగా దాచి ఉంచి ఉన్నాడు. అయితే ఒకటి ద్వారా దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండాలి. నెంబర్ 1 ఏముండాలి? దేవుడు చూస్తున్న భయం ఉండాలి. రెండవది దేవుని వాక్యం ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవాలి. మరి మూడవది దీన్ని చెప్పాలి, బోధించాలి ఇతరులకి. అప్పుడు నీకు ఎన్ని శాపాలు ఎదురైనా, ఎంతమంది ఎవరైనటువంటి ఎంత పెద్ద సేవకులైనా ఒకవేళ నేను శపిస్తే ఆ శాపం నీకు అంటుకో నేను ఛాలెంజ్ చేస్తాను. బిలాము ప్రవక్తకు ఏం చెప్పారు? శపించు అన్నారు. ఆయన శపించడానికి వచ్చిన ఆయనకి దేవుడు కనపడేసరికి గాడిది మాట్లాడితే మనకు పిచ్చిపట్టి ఏమన్నది సార్? ఇజ్రాయేలుకు జయము కలుగును గాక, ఇజ్రాయేలు మేలు కలుగును గాక, నీకు తోడైన దేవుడు నిన్ను నడిపించిన గాక అంటే ఆయన డబ్బులు ఇచ్చినట్టు ఆ రాజు అంటాడు, నేను డబ్బులు ఇచ్చింది చెప్పించమంటే నువ్వు ఆశ్రయిస్తావు కదా. ఆయన ఉంటుంది సార్, దేవుడు నాకు చెప్పమని నేను చెప్తున్నాను. ఏమి దేవుడు నాకు వాళ్ళు ఆస్వాదించమని దేవుడికి ఇష్టమైన గనుక శపించడానికి నేను ఎవరు? ఈరోజు నేను చెప్తాను మీకు, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించమని నాకు ఒకసారి చెప్తే ఆస్వాదమే, కానీ అది శాపం కాదు. మిమ్మల్ని ఎవరు శపించినా అది మీకు అంటుకోదు. ఎందుకంటే మీరు దేవుని వాక్యానికి లోబడాలి, దాని ప్రకారం గైకొని నడవాలి. అప్పుడు మీ కుటుంబంలో, మీ జీవితాల్లో 2022 గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ పిల్లల తదనంతరం కూడా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో గొప్ప మేలు కలిగి ఉంటుంది. అలాంటి మేలు దేవుడి మీద కలిగి నడిపించిన కాక ప్రతి వారు కొద్దిసేపు లేచిలు పడదాం. దేవుడిని ఆరాధించిన తర్వాత సాక్షులకు వెళ్దాం. కొద్దిసేపు దేవుని ఆరాధిద్దాం. ఆశీర్వాదాలు మీ మీద దిగిరాబోతున్నాయి. ఈ రాత్రి ఆయన శాపములను ఆశీర్వాదకరంగా మార్చనై ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు ఎలాంటివో మనం రేపు ఉదయం చెప్పుకుందాం. అది చెప్పుకునే ముందు నమ్ముట నీ వలనైతే నమ్మున సమస్తము సాధ్యమన్నాడు. 2022 నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరం. పదివేలు 1000 మంది నీ కుడి పక్కన, 10,000 మంది నీ ఎడమ పక్కన కూలను అపాయము నీ వద్దకు రా. 1,000 my right and 10,000 my left will fall. You will see, but that fight will not come to you. నువ్వు కళ్ళర చూచుతూ గాని అది నీ వద్దకు రాదు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఒమిక్రాన్ ఇక ఏ పేరైనా, ఎలాంటి రోగమైనా సరే నీ దగ్గరికి రాకుండా నా యేసుక్రీస్తు రక్తం నిన్ను కప్పి తన రక్త ప్రోక్షణ కింద నేను భద్రపరిచి నీకు మంచి ఆరోగ్యమునిచ్చి నడిపించుటకు ఆయన శక్తివంతుడైనాడు. ఈ రాత్రి నీ హృదయపూర్వకముగా ఆయన చెప్పు, అయా నా శాపాలను ఆశీర్వాదకరంగా మార్చండి,
నా రోగాన్ని బాగు చేసినందుకు నీకు స్తోత్రాలు. 2022లో ప్రభా నేను ఇచ్చేవాడుగా ఉంటానే గాని పుచ్చుకునేవాడుగా ఉండను ప్రభా. నువ్వు చెప్పు, నీ నోరు తెలుసు. ఆ విధంగా నువ్వు మార్చేందుకు నీకు స్తోత్రాలు. నీ దీన స్థితిని ఆయన గమనించి నిన్ను మార్చి నిన్ను అంచెలంచెలుగా హెచ్చించిన దేవునికి నీ నోరు తెరిచి కృతజ్ఞతలు చెల్లించు. నీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన ఆశీర్వదించు, ఆయన ఘనపరచు. If you want to see blessings 2022, you need to bless him. Obey his commandments and ask the Lord to forgive all your iniquities. 2022లో మనం పాత స్థితిలాగా ఉండకూడదు. కొత్త పరిశుద్ధాత్మ దేవుడు కొత్త అభిషేకం రావాలంటే మనం కొత్త స్థితులుగా మారాలి, కొత్త స్థితులైపోవాలి. పాత స్థితిలో కొత్త ద్రాక్షరసం పోస్తే అది చిరిగిపోతుంది. కాబట్టి పాత బ్రతుకులో పాత జీవితంలో జీవిస్తున్నటువంటి నీకు మరి నాకు దేవుడి ఆశీర్వాదాలు వస్తే అవి నిలబడి చిరిగిపోతాయి. కాబట్టి ఈ క్షణమున మనం ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు తిరుగుదాం. ఈ 2021 చివరి గడిలో మనం ఉన్నాం. ఆయన వైపుకు తిరుగుదాం. మన కొరకు నీ కొరకు నీ కుటుంబం కొరకు చాలా పొడవైనటువంటి మార్గం దేవుడు ఇచ్చి ఉన్నాడు. There is a future in your life. Don't think about yesterday. నిన్నటి గురించి ఆలోచించొద్దు. ఈరోజు కొద్దిసేపు అయిపోతుంది, రేపు నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చుకుంటాడు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా సర్వమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఆమేన్ ఆమేన్ గ్లోరీ.
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా అందరూ తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చెప్పు ఈ రాత్రి కాల సమయంలో నాకెవరో దయను ఉంటే చాలు నోటితో పప్పలకు నోటితో ఆమేన్ గ్లోరీ నీ ఉంటే నాకు తండ్రి దేవా అందరూ చేతులు పైకెత్తుకొని తండ్రి దేవా హృదయపూర్వకంగా చెప్పు అయ్యా నాకు నువ్వు ఉంటే చాలు నీ ఉంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా
ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. Yes, Father. నీ ఒడిలో నాకు సుఖం యేసయ్య. నా ఆనందము, నా తైలము, శత్రువు ఎదుట భోజన పెట్టినవాడా, నూనెత నా తలాంటి ఉన్నవాడా, తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖం. తండ్రి దేవా ఆనందమా. దేవుని సన్నిధి మన బదులు దిగుతుంది. నీ చేతులు పెకెత్తుకొని నూతన ఆత్మతో దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతన శక్తి, నూతన బలం ఇవ్వబోతున్నాడు. చెప్పు, దేవుడిని ఆశ్రయించుకో. నాకు దిక్కు నీవు, ఎవరు లేదయ్యా, నీవే నాకు దిక్కు. బాబా శియన సందరోగా ఆనందమా నీ ఒడిలో ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. ప్రతి నోరు తెరవబడాలి. చెప్పు, దేవుడిని ఆశ్రయించుకో. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుండె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుండె తేనె కన్నా నీ ప్రేమ మధురం. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుండె తేనె కన్నా నీ ప్రేమ మధురం. నా ప్రాణ స్నేహితుడా సన్నిధి పరిమళమే, ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా ఆనందమా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. ప్రతి బంధకాలు, సంఖ్యలు విరికొడుతున్నాను. మరణములను విరికొడుతున్నాను. ఆత్మని కత్తిస్తున్నాను. భయపడి చాప కత్తిస్తున్నాను. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, జీవము కలుగును గాక, సమాధానము కలుగును గాక. నీ ఒడిలో నాకు సుఖము. పాస్టర్ రాజు ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది వేల దేవదూతల చేత కొనియాడబడిచిన మా ప్రియ పరలోక తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరూ చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి నడిపించిన దేవానికి వందనాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మీ మీద ఉండును అని సెలవిచ్చినట్టుగా ఈ 2021 మొదటి దినము నుండి ప్రభా ఈ 2021 చివరి దినము వరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మరి కొద్ది క్షణాల్లో మరి యొక్క నూతన సంవత్సరాన్ని మాకు పొడిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి ప్రభా, సంవత్సరంలో గడుచుండగా నూతన కార్యములు మీరు చేసిన దేవుడు అయ్యా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, ఇప్పుడే మొలుచున్న సెలవిచ్చిన దేవుడు. ఈ 2022వ సంవత్సరము తండ్రి ప్రతి వారి జీవితంలో ప్రభా నూతన కార్యాలు జరుగునుగాక అని ఘోషిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు మీకే తెలుస్తూ ప్రతి ఒక్క సాతాను క్రియలు, తలంపులను, ఆలోచనలు యేసు నామములో వెర్రకొడుతున్నాను తండ్రి. ఇక ముందున సెవెంత్ ప్రభు మీరే మీ చేతులు అప్పగించుకుంటూ మీ నామాన్ని మేము తెచ్చుకోమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వెళ్ళి పొందుతున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. మరి తొందరగా సాక్షి చెప్పేవారు మీ జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపం చేసుకొని తొందరగా